వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ రోజు గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధర మరో 29 రూపాయలు పెరిగింది. గత 3 నెలల్లో మొత్తం 89 పెరిగినట్లయింది. మార్చి 7 నుంచి 60, ఈ రోజు 29. అయితే దీనిపై రాజకీయంగా కేకలు వేయడం వేరు, అసలైన వాస్తవాలు వేరు. ఆ నిజాలేంటో ఇప్పుడు మీకు చెప్తా. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాక్, కెన్యా సహా 27 అభివృద్ధి చెందుతున్న దేశాలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎమర్జెన్సీ ఫండ్స్ కోరాయి. పరిస్థితులు ఇలానే ఉంటే చాలా దేశాలు దివాలా తీసే ప్రమాదం ఉంది. చమురును ఉత్పత్తి చేసే అమెరికా, యుఏఈ లాంటి దేశాల్లోనే చమురు ధరలు 50% కంటే ఎక్కువగా పెరిగాయి. కానీ భారతదేశంలో ఈ ధరల పెరుగుదల కేవలం 10% కంటే తక్కువగానే ఉంది. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలో సరఫరా దాదాపు నిలిచిపోయింది. గతంలో అక్కడి నుంచి రోజుకు 125 నుంచి 130 ఓడలు వచ్చేవి. ఇప్పుడు 10 నుంచి 20 రావడం కూడా కష్టంగా ఉంది. అందుకే భారత్ ప్రస్తుతం రష్యా నుంచి చమురును, అమెరికా నుంచి ఎల్పీజీని ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. అమెరికా నుంచి వచ్చే ఎల్పీజీ ధరలో పెద్ద తేడా లేకపోయినా మిడిల్ ఈస్ట్ నుంచి 5 నుంచి 7 రోజుల్లో వచ్చే ఓడలు అమెరికా నుంచి రావడానికి 25 నుంచి 30 రోజులు పడుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ తో పోలిస్తే అమెరికా నుంచి ఎల్పీజీని తెప్పించడానికి టన్నుకు 5,000 నుంచి 10,000 అదనంగా ఖర్చు అవుతుంది. అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉన్నాయని అనుకున్న డొమెస్టిక్ సిలిండర్ లెక్క ప్రకారం చూస్తే ఇది ఒక సిలిండర్ పై సుమారు 70 నుంచి 150 రూపాయల వరకు భారం పడుతుంది. భారతదేశంలో దాదాపు 32 కోట్ల ఎల్పీజీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో సుమారు 11 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఈ రోజు కూడా సిలిండర్ 650కే లభిస్తుంది. ఈ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వం ఫెఫ్డ్ నేచురల్ గ్యాస్ అంటే పిఎన్జీ ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నెలకు 1 కంటే ఎక్కువ సిలిండర్లు ఖర్చు అయ్యే వారికి పిఎన్జీ చాలా చౌకగా ప్రత్యామ్నాయం. ఒకవేళ యుద్ధం ఆగి శాశ్వత పరిష్కారం లభించకపోతే ఈ సంక్షోభం కేవలం భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది. ఇప్పటికీ 27 దేశాలు దివాలా అంచున ఉన్నాయి. మన పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పెరిగినాయని మొరిగే కుక్కలకు సమాధానంగా దేశం కోసం మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.